డబ్బు సంపాదించడం ఒక నైపుణ్యం. దానిని జాగ్రత్తగా ఖర్చు చేయటం బాధ్యత. ఉన్న డబ్బుని కష్టపడి రెట్టింపు చేయటం ఒక కళ. ఏమంటారు, నిజమా కాదా? చెప్పే మాట చిన్నదే కావచ్చు, కానీ చెప్పాల్సిన వాళ్ళకు చెప్పాల్సిన సమయంలో చెబితే ఆ మాట ఇచ్చే ధైర్యం మాటల్లో చెప్పలేంది. అమ్మకు నొప్పి కలిగించి పుట్టినందువల్లనే కాబోలు మనకు ఎప్పుడు నొప్పి కలిగినా అమ్మ అనే తలుచుకుంటాం. ఇస్తున్నారు కదా అని తీసుకోవటం మొదలు పెడితే ఎలాంటి వారికైనా అలుసైపోతాం. తీర్చలేని పరిస్థితి వస్తే అందరిలోనూ చులకనైపోతాం. అంతేకాదు, కడుపు నిండా అన్నం తినకపోయినా పర్వాలేదు, కానీ అవసరమైన ప్రతిసారి అప్పు చేయకూడదు. ఆకలి తీరినంత ఈజీగా అప్పు తీరదు. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవ్వరికీ అవసరం లేదు, ఎవ్వరూ వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. చెత్త ఉన్న చోట ముక్కు మూసుకొని ఎలా వెళ్తామో, చెడ్డ మనుషులు ఉన్న చోట నోరు మూసుకొని వెళ్ళటం అంత మంచిది. పుట్టటం గొప్ప కాదు, బతకటం గొప్ప. ముంచి బతకటం గొప్ప కాదు, మంచిని పంచి బతకటం గొప్ప. నీకు నువ్వే గొప్ప అనుకోకు, నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటే గొప్ప. కుబేరుడు అంటే ఎవరో తెలుసా ఫ్రెండ్స్? మనసుకి నచ్చిన పని చేస్తూ, ఉన్నంతలో హాయిగా బతుకుతూ, నలుగురితో నవ్వుతూ బతికే ప్రతి మనిషి కుబేరుడే. ఏమంటారు, నిజమా కాదా? మనం గెలిచినప్పుడు 10 మందికి గొప్పగా చెప్పుకునే వ్యక్తి, ఓడినప్పుడు భుజం తట్టి ధైర్యాన్ని నింపే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నాన్న మాత్రమే. జీవితంలో ఎవరిని తక్కువగా చూడకండి, ఎందుకంటే 5 రూపాయల పెన్ను కూడా 5 కోట్ల చెక్కు రాస్తుంది. అందుకే ఎవరిని చులకనగా చూడొద్దు, ఎవరి విలువ వారిది. చెట్టుకి డబ్బుకి మాటలు వస్తే మొదటి మాట్లాడే మాట ఏంటో తెలుసా మీకు? ఇవాళ మమ్మల్ని కాపాడుకో, రేపటి రోజున నిన్ను మేము కాపాడతాము. ఒకసారి రైతుగా బ్రతికి చూడు, రైతు పడే కష్టం ఏంటో తెలుస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, రైతంటే ఎవరో కాదు, తన ఇల్లు కురుస్తుందని తెలిసినా కూడా వర్షం కోరుకునేవాడే నిజమైన రైతంటే. హ్యాట్స్ ఆఫ్ రైతుకి. జై జవాన్ జై కిసాన్. కోటీశ్వరులం అంటారు. కోటీశ్వరులం అంటే ఏంటో తెలుసా ఫ్రెండ్స్? డబ్బున్న వాళ్ళు కాదు నిజమైన కోటీశ్వరులు. నా దృష్టిలో అయితే తమ కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తిని ప్రశాంతంగా నిద్రపోయే వాళ్ళే నిజమైన కోటీశ్వరులు. మరి మీరేమంటారు, నిజమా కాదా?